హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న కథ. 90s ఫ్రెండ్షిప్ డే స్టోరీ. 90s స్టూడెంట్స్ అంటే చిన్నప్పుడు మనకి గాన ఎల్డర్ సిస్టర్స్ ఉంటే నేను కూడా స్కూల్కి వెళ్తాను అని చెప్పేసి వాళ్ళతో స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తూ మన ఏజ్ 6 years కానీ 5 years కాకుండానే మనం స్కూల్కి వెళ్ళిన చాలామంది స్టోరీస్ ఇందులో ఉండి ఉంటాయి. అందుకే మనకి ప్రైమరీ తెలియదు, మనకి ప్రైమరీలో ఊహ తెలియకుండానే గడిచిపోతుంది. కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న ఫ్రెండ్స్ అందరూ చూస్తే పక్కనే ఉన్న మన ఫ్యామిలీని కానీ పక్కనే ఉన్న మన ఫ్రెండ్స్ని కానీ పట్టించుకోకుండా ఎక్కడో దూరాన్ని ఉన్న వాళ్ళతో ఫోన్లో చాటింగ్ చేయడం చూస్తుంటాం. కానీ మనకి మెసేజ్లు చేసేంత ఖాళీ ఉండదు, ఫోన్లు చేసేంత ఓపిక ఉండదు. కానీ ఆగస్టు 1st వారం వచ్చిందంటే మన మైండ్లో ఒక గేట్ ఓపెన్ అవుతుంది. అదే జడ్పీ గర్ల్స్ హై స్కూల్ తుని గేట్. ఆ గేట్లో ఎంట్రన్స్లోనే ఒక హాల్ ఉంటుంది. అది ఆ హాల్ కాదు, అది 7th D సెక్షన్ క్లాస్ రూమ్. చాలామందికి గుర్తుంటుంది. లంచ్ బ్రేక్లో ఆ టైంలో చాలా ఫాస్ట్గా మనం లంచ్ చేసి ఖోఖో గేమ్ ఆడేవాళ్ళం. అది చాలా బాగా గుర్తుంటుంది. అండ్ సాటర్డే వచ్చిందంటే కలర్ వాట్ కలర్ అనే మనం ఆడే ఆట గ్రౌండ్ అంతా మనం చాలా వరకు తిరిగే ఉంటాం. అండ్ సండే వచ్చిందంటే ఎస్పెషల్లీ ఎన్సీసీలో ఫుల్ ఫుడ్ పెట్టేవారు. ఎన్సీసీలో ఎంత క్రమశిక్షణ నేర్చుకున్నాం, ఫుడ్ అంతకు మించి ఎన్సీసీ మేడం ప్లేట్ నిండా పూరీస్ పెట్టేవారు. నాకు ఇప్పటికీ చాలా బాగా గుర్తుంది. అండ్ ABCD సెక్షన్స్లో ఏ సెక్షన్ గ్రేటా అని ఆగస్ట్ 15th మనం చేసే డెకరేషన్లో ఎవరు ఫస్ట్ వస్తారా అని గొడవలు. ఎస్, ప్రింటింగ్ రూమ్, ఎస్పెషల్లీ ప్రింటింగ్ రూమ్లో ప్రింటింగ్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. ఆ ప్రింటింగ్ కోసం ఫ్రెండ్స్ని చీట్ చేసే వాళ్ళు నాకు చాలా బాగా గుర్తుంది. అండ్ ఎస్, అవును, మేమే జడ్పీ గర్ల్స్ హై స్కూల్ తుని స్టూడెంట్స్. సో ఇప్పుడు ఎంత ఫోన్స్ చేసుకోకపోయినా ఎంత మెసేజ్ చేసుకోకపోయినా మైండ్లో మాత్రం ఆగస్ట్ 1st వారం మాత్రం ఖచ్చితంగా మన ఫ్రెండ్స్. నాకు ఇప్పటికీ కూడా 14 years నుంచి కాంటాక్ట్లో ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు. మీకు కూడా చాలామంది ఫ్రెండ్స్ ఉండుంటారు, మీకు కూడా చాలా మెమొరీస్ ఉండుంటాయి. ఆ మెమొరీస్ అన్నీ గుర్తుంటాయని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకొకటి, గర్ల్స్ హై స్కూల్ కంప్లీట్ అవ్వగానే గర్ల్స్ కాలేజ్కి వెళ్ళుంటాము. గర్ల్స్ కాలేజ్లో ఉమెన్స్ కాలేజ్లో ఒక చెరువు ఉండేది. చెరువు నిండా చాలా లోటస్లు ఉండేవి. అండ్ అక్కడ కూడా చదువు చాలా ఎక్కువ నేర్చుకున్నాము, చాలా ఎక్కువ చదివే వాళ్ళము. ఇంటర్మీడియట్ అంటే మ్యాక్సిమం చదవడే ఉంటుంది కాబట్టి అక్కడ మెమొరీస్ కొంచెం తక్కువ ఉన్నా. కమింగ్ టు డిగ్రీలో నాకు బాగా గుర్తున్నది సిద్ధార్థ డిగ్రీ కాలేజ్. ఎవరైనా సిద్ధార్థ డిగ్రీ కాలేజ్లో చదివి ఉంటే ఈ మెమొరీస్ అన్ని గుర్తు చేసుకోండి. మాది బ్యాక్ బెంచ్. సో నాకైతే ఆ బ్యాక్ బెంచ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. క్లాసులన్నీ గుర్తున్నా లేకపోయినా బ్యాక్ బెంచ్ మాత్రం గుర్తుంటుంది. అండ్ డైనింగ్ హాల్, ఎస్పెషల్లీ డైనింగ్ హాల్లో సువాసనలు, మేడ మీద మనం వాష్రూమ్స్ దగ్గర చెప్పుకున్న కబుర్లు నాకు ఎప్పటికీ గుర్తున్నాయి. నేను చాలా మెమరబుల్గా భావిస్తాను. రోజు మెసేజ్ చేయకపోవచ్చు, రోజు కాల్స్ చేసుకోలేకపోవచ్చు. గర్ల్స్ కాబట్టి ఎక్కడెక్కడో మ్యారేజెస్ అయ్యి ఎక్కడెక్కడో ఆంధ్రప్రదేశ్ అంతా లేకపోతే భారతదేశం అంతా లేదంటే విదేశాల్లో కూడా చాలామంది ఉండొచ్చు. కానీ వాళ్ళందరినీ చాలా కలిపేది ఈ ఫ్రెండ్షిప్ డే. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ గంగా వెంకటేష్. థ్యాంక్ యూ.